భారత ఆర్థిక వ్యవస్థను తక్కువగా అంచనా వేయొద్దు. అంతకుముందు $1 ట్రిలియన్ అంటే వామ్మో అన్నటువంటి దేశం నుండి ఇప్పుడు $4 ట్రిలియన్ దాటాం. త్వరలో ఇంకొక 5-10 ఏళ్లలో 7-8 ట్రిలియన్ దాకా చేరుతాం. ఓవరాల్గా $20 ట్రిలియన్ దాటాలన్నటువంటి అంచనాతోనో 2047 నాటికి 1 or 2 అనేటటువంటి స్టేజ్లో ఉన్నాం. ఇది అందుకోసం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇప్పుడు సెమీకండక్టర్ చిప్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మాలో ఇప్పుడు సరికొత్తగా ఏదైతే గుండు సూదుల నుంచి అన్ని తయారీలు ఇక్కడే పెట్టుకురావడం కావచ్చు, అట్లాగే ఇప్పుడు కార్ల తయారీ కంపెనీలు కూడా ఇక్కడే పెట్టుకోమని చెప్పడం, అంటే మేడ్ ఇన్ ఇండియా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రపంచానికి తేల్చి చెప్తోంది, తెగేసి చెప్తోంది. నువ్వు చైనా వాడు వస్తాడా, లేకపోతే మన శత్రుదేశమైన పాకిస్తాన్ వాడైనా సరే వచ్చి భారత్లో ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే అనుమతిస్తుంది. అది భారత్ ఆలోచన ధోరణి.